యేసయ్యా నీ మాటలు ఆవి తేనె కంటే మధురము. యేసయ్య మాటల ఛానల్కు స్వాగతం. దేవుని నామమున మీ అందరికీ వందనాలు ప్రియులారా. నా పేరు బ్రదర్ వై రాజ్ కుమార్. ఇది మన దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నాజీరుగా తాను ప్రతిష్ఠించుకుని మనకు రక్షణను దయచేసి ఉన్నాడు ప్రియులారా. అందుకే లోకరక్షకుడు జన్మించాడు. మరి ఈ దేవుని గురించి ఇంకా ఏం చెప్తుందో చూద్దాం మనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 వచనములు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యముకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారట అపవాది చేత శోధించబడ్డాడట. దేవాది దేవుడు అపవాది చేత ఎందుకు శోధించబడాలి? దేని కొరకు శోధించబడాలి? అసలు అపవాది దేవుని శోధించడానికి సరిపోతాడా? కానీ సరిపోడు. కానీ దేవుడు ఈ లోకంలో మానవుడిగా జన్మించి ఆయన నాజీరుగా ఎన్నుకున్నాడు గనుక ఆ క్రమాన్ని ఆచరిస్తుండడంలో 40 దినాలు ఉపవాసం ఉండి శోధనను ఎదుర్కొంటున్నాడు ఆయన. ఆ క్రమంలో వీడు వచ్చి శోధిస్తున్నాడట. అందుకే మనం లెంట్ డేస్ని ఆచరిస్తాం. ఎందుకంటే 40 దినాలు దేవుడు శ్రమ దినాలు అనుభవించాడు. ఎందుకు శ్రమ దినాలు అనుభవించాలి? అసలు దేవుడు శ్రమ దినాలు అనుభవించాల్సిన అవసరం ఏముందండి? దేని కొరకు దేవుడు శ్రమ దినాలు అనుభవించాడు అంటే ఆయన తాను నాజీరుగా దేవుని కొరకు ఎన్నుకున్నాడు. ఆయన తాను నాజీరుగా ఎన్నుకున్నాడు గనుక నేను దేని కొరకైతే ఈ భూమి మీదకి వచ్చానో ఆ ప్రణాళికలు జరిగిస్తున్నాను అని చెప్పి ఆయన అవన్నిటికి తల వంచి ఉన్నాడు, తగ్గి ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నాజీరుగా ఏర్పరచబడి ఈ లోకంలో జన్మించారు ప్రియులారా. పాత నిబంధన రోజుల్లో చూడండి ఏం జరిగేదంటే వారు నాజీరుగా ఎన్నుకోబడిన ప్రజలే. కానీ ఎలా పుట్టేవారంటే ఆ కొంతకాలానికే పుట్టేవారు. ఎందుకంటే మనము ఈ భూలోకంలో కాలంలో ఉన్నాం, పరలోకంలో కాలం ఉండదు. గనుక ఈ సంసోనుగా ఒక ఏర్పరచబడినవాడుగా నాజీరుగా ఎన్నుకోబడినవాడుగా పుట్టి ఉన్నాడు. కానీ ఆయన కొంతకాలం వరకే, ఆ ఫిలిప్తీయుల నుంచి విడిపించడం కొరకే. సమూయేలు గారు అట్లా ప్రతి ఒక్క ఏర్పరచబడిన నాజీరు వ్యక్తులు ఒక ప్రణాళిక కొరకు పుట్టడము, ఆ ప్రణాళిక తర్వాత వారు చనిపోవడము, ఇదే జరుగుతూ ఉంది. మరి ఇలాంటి క్రమములో దేవాతి దేవుడు శాశ్వత పరిష్కారాన్ని సంఘానికి చూపాలి అని చెప్పి తన అద్వితీయ కుమారుణ్ణి భూలోకంలో పంపించి ఎలా ఎన్నుకుని పంపించాడంటే నాజీరుగా ఎన్నుకొని పంపించాడట భూలోకానికి. నాజీరుగా ఎన్నుకుని భూలోకానికి పంపించి ఉన్నాడు గనుక ఆయన యొక్క ప్రణాళిక ద్వారా నడుస్తుంటే అపవాది వచ్చి శోధిస్తున్నాడు. ఆ క్షణాన దేవాది దేవునిగా మాట్లాడచ్చు, కానీ ఆయన వాక్యానుసారంగా మాట్లాడతారు. తన ప్రణాళిక ఎలాగైతే ఏర్పరచబడిందో దానికి అనుగుణంగానే మాట్లాడతారు తప్ప దేవాది దేవునిగా అక్కడ ఆయన కనపరుచుకోడు. ఎందుకంటే దేవుడు ఒక్కసారి హూ అని ఊదితే చాలంట ఈ భూలోకంలో ఉన్న అపవాదులంతా దెబ్బకి పారిపోతారని వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా. అంత గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు నాజీరుగా ఏర్పరచబడి భూమి మీద జన్మించి ఉన్నాడు. ఇప్పుడు దాకా నేను ఎంత తెలియజేసింది దీని కొరకే. అసలు దేవుడు నాజీరుని ఎలా పెట్టాడు, దాన్ని ఎలా ప్రజలు ఆచరిస్తున్నారు, ఇవన్నీ తెలియజేసింది దీని కొరకు. ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకుడు. ఒక నాజీరు చేయబడిన వారు అవతల వారికి రక్షకుడిగా ఉంటారు. చూడండి, ఫిలిప్తీయుల చేతి నుంచి రక్షించడానికి సంసోన్ని ఎన్నుకున్నాడు. అలాగా ఇప్పుడు శాశ్వత పరిష్కారం కొరకు సంఘానికి దేవాతి దేవుడు రక్షకుడిగా నాజీరు చేయబడుతూ తన కుమారుణ్ణి భూలోకానికి పంపించి ఈ రక్షణ శాశ్వత కాలానికని చెప్పి విడుదల చేశాడు. శాశ్వత కాలమునకు విడుదల చేయబడింది ప్రియులారా. మరి ఎందుకండి అసలు దేవాతి దేవుడు అసలు భూమి మీద ఈ నాజీరు క్రమాన్ని ఆచరించాల్సిన పని ఏంటి? ఒకసారి అది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో వారి తప్పు తరపున వారు ఎన్నుకోబడి కొన్ని దినాలు ఆ నాజీరు చేసుకుని ఆ పాప విమోచన పొంది సమాధానాన్ని పొందాలి.
కానీ దేవుడు ఏ తప్పు చేశాడని చెప్పి భూలోకానికి వచ్చి నాజీరుగా ఎన్నుకున్నాడు? దేవునికి ఆయనకి గొడవైందనా? ఎందుకంటే తండ్రి కుమారుల మధ్య గొడవైందనా? సమాధానం కొరక? మరి అసలు ఆయన ఎన్నుకోవాల్సిన అవసరం ఏంటి నాజీరు కొరకు? సృష్టికర్త వచ్చి నాజీరు చేయాల్సిన అవసరం ఏంటండి? ఎవరి కొరకంటే నీ కొరకు ఆయన నాజీరుగా ఎన్నుకోబడ్డాడు ప్రియులారా. మన కొరకు ఆయన ఎన్నుకున్నాడు, మన పాపముల నిమిత్తమైన ఎన్నుకోబడ్డాడు. యెషయా 1:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ఈ వాక్యంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియులరా, దేవునికి సంఘానికి మధ్య వివాదం ఉన్నది. ఎవరెవరి మధ్య వివాదం ఉన్నది? దేవునికి సంఘానికి మధ్య వివాదం ఉన్నది తప్ప తండ్రికి కుమారునికి మధ్య వివాదం లేదు. అందును బట్టి దేవుడు ఏమీ భూలోకానికి వచ్చి పాప పరిహారార్థ బలిగా నాజీరుగా ఎన్నుకోబడలేదు. ఆయన లోక రక్షకుడు, లోకములో ఉన్న పాపాన్ని మోసుకెళ్ళిపోయిన గొర్రెపిల్ల ఆయన. గనుక దేని కొరకు ఎన్నుకోబడంటే లోకము కొరకు రక్షించుట కొరకు, శాశ్వత రక్షణ ఇచ్చుట కొరకు ఆయన తన్ను తాను నాజీరుగా ఎన్నుకోబడి ఈ లోకంలో జన్మించాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఏంటి నీకు పట్ల దేవుని పట్ల వివాదము అంటే పాపము. ఈ పాపము నీ దేవునికి అతి సమీపంగా తీసుకువెళ్ళదు, నీ జీవితాన్ని దేవునికి దూరము చేస్తుంది. నీకు దేవునికి మధ్య దూరాన్ని పెంచేది పాపము. దానివల్ల దేవుని దూరం అయిపోతావు, దేవునికి సమీపించలేడు ఈ పాపం వలన. అందుకే నీ మధ్య నా మధ్య వివాదం తీర్చుకుంది. ఎందుకని? నీలో పాపం పెరిగిపోయింది, దేవుడు ఏమీ చేయలేకపోతున్నాడు. ఆ పాపం వల్ల నువ్వు మరణంతో ఏలుబడి జరుగుతూ కష్టాలు శ్రమలు పడుతూ ఉంటావు. కానీ దేవుడు చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు. కనుక దేవా నన్ను కాపాడవా అని చెప్పి మనం అనుకుంటాం. నేనేం చేయలేకపోతున్నాను, నీ పాపం అడ్డుంది అని చెప్పి దేవుడు అంటాడు. ఈ గొడవ జరుగుతూ ఉంది, దీనిని మనం సరి చేసుకుందాము, మన వివాదం తీర్చుకుందాం. ఎలాగా? ఎర్రని పాపాలు ఏదైతే ఎర్రగా అయిపోయాయో వాటిలన్నిటిని హిమము వలె, మంచు ఎంత తెల్లగా ఉంటుందో, గొర్రెబొచ్చి ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా అందంగా నీ జీవితాన్ని కడుగుతున్న నా కుమారుడు రక్తం ద్వారా అని చెప్పి దేవుడు తన కుమారుణ్ణి నాజీరుగా ఎన్నుకుని, కుమారుడా నీవు ఈ విధంగా సంఘానికి మధ్య నాకును ఇద్దరికి సమాధానము తీసుకురావాలి అని చెప్పి నాజీరుగా ఎన్నుకుని యేసుక్రీస్తు ప్రభువాన్ని భూమి మీదకి జన్మించారు. అందుకే ఆయన ప్రణాళికలోనికి ఆయన వెళ్ళిపోయాడు. ఆ నజరేతుకి వెళ్ళి కాపురం ఉండడానికి గల కారణం ఆయన ప్రణాళికలోకి ఆయన వెళ్ళిపోయాడు. అపవాది శోధించబడుతున్నా సరే ఇవన్నీ అనుభవించడానికి గల కారణము ఆయన ప్రణాళికలో ఉన్నాడు. నేను లోకానికి రక్షకుడిగా జన్మించి నాజీరు చేయబడిన వాడును, కనుక నేను ఆ రక్షణ సంఘానికి ఇవ్వాలి అంటే ఇప్పుడు మరలా మనము నాజీరు చేసుకుని ఆ విధంగా కార్యము చేసి పాప పరిహారార్థ బలి చెల్లించుకోవాల్సిన అవసరం ఉన్నదా? లేదు. ఎందుకంటే మన తరపున మన తండ్రి అయిన దేవుడు దాన్ని నెరవేర్చాడు. ఎందుకంటే ఆ నియమాన్ని పెట్టింది దేవుడే, ఆ నియమాన్ని జరిగించింది కూడా దేవుడే. మానవుడిగా మనం పూర్తిగా నెరవేర్చలేమండి. సంసోను ఉన్నాడు, ఆ సంసోను తన ప్రణాళికలో పడిపోయాడా లేదా? పడిపోయాడు. పూర్తి చేయగలిగాడా? చేయలేడు. ఎందుకంటే మానవుడు ఎక్కడ దిక్కుని పడిపోతాడు. కనుక ఈ యొక్క శాశ్వత పరిష్కారం కొరకు నేను ఇచ్చిన నియమాన్ని నేనే పాటించాలి అని చెప్పి దేవుడే వచ్చి ఆ నియమానుసారంగా మన జీవితాలలో నాజీరుగా ఎన్నుకొని, ఆ నాజీరు ఎన్నుకున్న తర్వాత చివరి 3 ఆశీర్వాదాలు ఏదైతే ఉన్నాయో వాటికి మన జీవితాలని హక్కుదారులుగా దేవుడు చేసి ఉన్నాడు. కనుక నీవు ఆశీర్వదించబడినవాడు దేవునిలో ఉంటే ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా నాజీరు చేసుకోవాల్సిన అవసరం నీ జీవితంలో లేదు. దేవుడు చేసింది నా కొరకే నువ్వు అంగీకరిస్తే చాలు, అది నీ తరపున ఎంచబడి నీవు ఆ 3 ఆశీర్వాదాలు పొందుకోవడానికి హక్కుదారుడు అయిపోతావు ప్రియులారా. ఇది దేవుడు మనకిచ్చిన గొప్పది. అందుకే చూడండి, మన తరపున మన తండ్రి నెరవేర్చాడట. పాత నిబంధన రోజుల్లో ప్రతి ఏటా గొర్రెను పట్టుకెళ్ళి వధించి వారి పాప పరిహార్థం ఆ యొక్క యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆ సంవత్సరం చేసిన పాపాలన్నింటిని కడుక్కుని వస్తూ ఉంటారు. మరి ఇప్పుడు కూడా మనం అలాగే వెళ్ళి సంఘానికి వస్తున్నామా? లేదు. దేవుడు యేసుక్రీస్తు జన్మించిన తర్వాత క్రమాన్ని మార్చేశాడు.
ఇక మీరు ప్రతి ఏటేటా వెళ్ళక్కర్లేదు, నేను శాశ్వత పరిష్కారం మీకు ఇస్తున్నానని చెప్పి ఆయన బలియాగం ద్వారా మనకు శాశ్వత పరిష్కారాన్ని మనకి ఇచ్చాడు. అందుకే ఆయన శరీరం రక్తం తినడం సరిపోతుంది, అంతే మనకి పాప విమోచన కలిగింది. అలాగే నీవు కూడా ఇంకా పాత నిబంధనలు నాజీరు చేయక్కర్లేదు. ఇక అత్తమాటు నాజీరు వాళ్ళని ఎన్నుకుని రక్షించి ఇవన్నీ వద్దని చెప్పి శాశ్వత పరిష్కారం కొరకు సృష్టికర్త ఈ లోకంలో జన్మించి మన తరపున ఆయన నాజీరు చేసి శాశ్వత పరిష్కారపు నాజీరుని చేసి మనకు ఆ ఆశీర్వాదపు హక్కుదారులను చేశాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ 3 వచనాలలో ఏ ఆశీర్వాదాలు అయితే హక్కుగా ప్రకటించమన్నాడో ఆ హక్కును నీకు స్వతంత్రించాను, నీవు దేవుడు నా కొరకే నాజీరు చేశాడని చెప్పి నువ్వు అంగీకరిస్తే చాలు, ఆ 3 ఆశీర్వాదాలకు నీవు హక్కుదారుడవు. ఎందుకంటే నీ పాపములు హిమముగా తెల్లగా చేయబడ్డాయి ప్రియులారా. అందుకే ప్రకటనలో ఈ మాట వాక్యం తెలియజేస్తుంది, అది కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరపు మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఈ అధ్యాయంలో మన సహోదరుల మీద ఎల్లప్పుడూ నేరం మోపుతూనే ఉంటాడంట. ఎందుకని? పాపం వలన ఏం చేస్తుంది, నీ తప్పు ఏంటో తెలుస్తుంది. దేవాది దేవుని ముందు ఇంకో ప్రభువా వీడి తప్పు చేశాడు, ఈడీ పాపం చేశాడు, ఈడీ నేరం చేశాడు అని ఎప్పుడు చూసినా మన మీద నేరాలు మోపుతూనే ఉంటాడంట. అపవాది పని అదే, వాడు చేయగలిగే పని మన పట్ల ఎప్పుడు అదే. అది చేశాడు ప్రభువా, ఇది చేశాడు ప్రభువా, వీడిని ఎలాగ ఆశీర్దిస్తావు, వీడిని ఎలా క్షమిస్తావు, వీడిని ఎలా చేస్తావు, ఇంకెప్పుడు చూసినా మన మీద నేరాలు మోపే ఆ అపవాది పడద్రోయబడ్డాడు. ఎందుకంటే దేవుడు నాజీరు ఎన్నుకుని ఆ నాజీరు దినములు అయిపోయిన తర్వాత ఏం చేశాడు, సిలువ మీద పాప పరిహారార్థ బలి చేసి ఆ నాజీరు క్రమాన్ని పూర్తి చేశాడు. ఇక పాపము లేదు, సమాధానం మాత్రమే సంఘానికి దేవునికి. కాబట్టి ఇక నువ్వు పాపం గురించి ఏమీ చెప్పలేవు నా సంఘం పట్ల, పో అని చెప్పి అపవాది వాడిని పడద్రోసాడట పరలోకం నుంచి. యోహాను భక్తుడు చూస్తున్నాడు, ఓహో ఒకప్పుడు అపవాదిగాడు ఎప్పుడు చెప్తా ఉండేవాడు, యేసుక్రీస్తు ప్రభువు శిలువ యాగం ద్వారా వాడు చెప్పట్లేదు ఏంటి అంటే వాడు పడద్రోయబడడం, అపవాది పడద్రోయబడ్డము యోహాను భక్తుడు చూసి మనకి లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియులరా, వాడు పడద్రోయబడ్డం దాని అర్థం ఏంటంటే మన మీద పాపము లేదు, హిమము వంటి తెల్లగా చేసి దేవుడు ఏ నాజీరు క్రమము కొరకైతే వచ్చాడు భూమి మీదకి ఆ క్రమాన్ని 100% సిలువలో పూర్తి చేసి దేవుడు అంటాడు చివరి మాట సమాప్తమైనది. ఎందుకని? నేను ఏ క్రమము కొరకైతే వచ్చానో ఆ క్రమాన్ని దేవుడు సిలువలో పూర్తి చేసేసాడు. అందుకని సమాప్తమైంది అంటాడు దేవాతి దేవుడు. ఐ ఫినిష్డ్ మై జాబ్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే అది సమాప్తమైపోయిందో నాజీరు క్రమము, ఆ 6వ అధ్యాయంలో 23 నుంచి 3 వచనాలు ఉన్నాయి ప్రియులారా. ఆ 3 వచనాలలో 3 ఆశీర్వాదాలు దేవుడు విడుదల చేయమని ఇజ్రాయెల్కి మోషేకి తెలియజేస్తాడు. మోషే ఈ క్రమం పూర్తి అయిపోయిన తర్వాత ఇజ్రాయెల్కి ఈ 3 హక్కులు తెలియజేయాలి, వారు హక్కుదారులు ఈ 3 ఆశీర్వాదాలు పొందడానికి. ఇప్పుడు ఆ ఆశీర్వాదాల హక్కుని గురించి తెలుసుకుందాం. ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే మొట్టమొదటిది నాజీరు క్రమాన్ని దేవుడు ఎలా పెట్టాడు, పెడితే ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, ఆచరిస్తే ఏ ఆశీర్వాదాలు పొందుకుంటామో ఇప్పుడు దాకా ఇనీషియల్గా మనం చూసాం. దాని తర్వాత ఎవరెవరు ప్రవక్తలు ఎలా ఎన్నుకోబడి నాజీరు చేశారో చూసాం. మూడోదిగా ఏం చూసాము, యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వత పరిష్కారపు నాజీరుని ఎన్నుకుని మనకు సిలువలో సమాప్తం చేసేసని అన్నాడు. ఇప్పుడు 4వదిగా ఏం చూస్తున్నాము అంటే ఆ 3 ఆశీర్వాదాలు ఏంటో, అవి నీ హక్కులు. నువ్వు దేవుని అంగీకరించావంటే ఆ నాజీరు చేసింది నీ కొరకు, నువ్వు మరలా ప్రత్యేకం చేయట్లేదు కనుక నీ కొరకు సమాప్తమైనది కనుక, పరిపూర్ణమైనది కనుక నాజీరు, నీవు ఆ ఆశీర్వాదాలు పొందుకుంటకు హక్కుదారుడువు కనుక నీ హక్కులు నేను తెలియజేసి ముగిస్తాను ప్రియులారా. ఈ 3 ఆశీర్వాదాలు నీ హక్కు. ఆ మొదటిది ఏంటో చూద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23-24 వచనములు. మీరు ఇశ్రాయేలులను ఇలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఇది మొదటి ఆశీర్వాదం. ఏం చూస్తున్నామండి? యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక.
దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీవు ఆశీర్వాదం పొందిన వాడువు, ఈ హక్కుని స్వతంత్రించుకొని దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటి ఆశీర్వాదం అండి, యేసుక్రీస్తు ప్రభువుని శిలువ యాగాన్ని అంగీకరించి ఆయన బాప్తిసం పొందిన నీ జీవితంలో నీకు దేవుడిచ్చిన మొట్టమొదటి హక్కును ఈరోజు నువ్వు స్వతంత్రించుకో ప్రార్థన ద్వారా. ఏమిటంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీవు ఆశీర్వదించబడిన దానివి, ఆశీర్వదించబడిన వాడివి. అందుకే ఈ వచనాన్ని కొత్త నిబంధనలో ఎలా తెలియజేస్తుందో కూడా చూద్దాం. 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడునైనను దూషణకు ప్రతి దూషణనైనను చేయక దీవించుడి. నీవు ఆశీర్వాదానికి వారసులగుటకు పిలువబడ్డావట. అబ్బా, ఎంత గొప్పదండి ఈ వాక్యం. నీవు ఆశీర్వాదం పొందుకోవడానికి వారసులు మామూలుగా కూడా కాదు. వారసుడు అంటే ఏంటో తెలుసా? వారసుడు వచ్చారా అంటారు, దాని అర్థం ఏంటి? హక్కుదారుడు, వారసత్వ హక్కు వచ్చింది. దేంట్లో వారసత్వ హక్కు ఇచ్చాడు దేవుడు? ఆశీర్వాదము పొందుకోవడానికి నీవు వారసుడువు, అలా నిన్ను దేవుడు పిలిచాడట. వావ్! అంటే పాత నిబంధనలో దేవుడు ఏ నియమాన్ని పెట్టాడో ఆ నియమాన్ని దేవుడు హక్కుదాడుగా నిన్ను చేసేశాడు. ఎందుకంటే ఆ నియమాన్ని మన కొరకు యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పూర్తి చేశారు. ఇప్పుడు నీవు వారసుడవు, వారసురాలివి ఆశీర్వాదంతో జీవించడానికి. చూడండి, ఇస్సాకు వెళ్తాడు, ఇస్సాకు వెళ్ళి బావులు తవ్వుతాడు. అందరూ వచ్చి ఇది మా బావి, మా బావి, మా బావి అంటారు. అవునా, తీసుకో అయితే అని చెప్పి వెళ్ళిపోతాడు ఇస్సాకు. ఇస్సాకు వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మళ్ళీ బావి ఎండిపోద్ది. మరలా ఇంకో చోట తవ్వినప్పుడు ఇది మా బావి, ఇది మా బావి, మళ్ళీ వెళ్తారు అక్కడికి. అవునా, తీసుకో అంటే. తర్వాత ఇలా జరుగుతున్నప్పుడు వారు తెలుసుకున్నారు, అరే ఇది బావి ఇస్సాకును బట్టి నీళ్ళు వస్తున్నాయి తప్ప మన బట్టిని కాదు అని చెప్పి వారు గుర్తించి ఇస్సాకులో ఉన్న ఆశీర్వాదాన్ని గుర్తెరిగేటట్టుగా దేవుడు చూపించాడు. ప్రియులారా, అది ఆశీర్వాదం అంటే. నీవు ఎక్కడికి వెళ్తే నిన్ను బట్టి నీ చుట్టుపక్కల వాళ్ళు ఆస్వాదించబడ్డం, నీవు ఆస్వాదించబడ్డం, నీ పరిస్థితులు ఆస్వాదించబడ్డం, ఇవన్నీ హక్కుదారుడిగా, వారసుడిగా దేవుడు నిన్ను చేశాడు. అందుకని నిన్ను పిలిచాడట దేవుడు. యేసుక్రీస్తు నీవు పిలువబడ్డావు దేనికో తెలుసా? ఆశీర్వాదానికి వారసురాలుగా పిలువబడ్డావు, వారసుడిగా పిలువబడ్డావు. నీ ఆశీర్వాదం క్లెయిమ్ చేసుకో. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉండాల్సిందే. నీ జీవితం ఎప్పుడు ఆశీర్వాదం ఉండాల్సిందే. ఆశీర్వాదం అంటే ఏంటండి? ఆశీర్వాదం అంటే శాపాన్ని అధిగమించడమే ఆశీర్వాదం. అనారోగ్యంతో, కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో ఇవన్నీ శాపకరమైన జీవితాలు. వీటిని అధిగమించి ఆరోగ్యంతో, సమృద్ధితో, సంతోషంతో, సమాధానంతో జీవించడమే ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదంగా నీవు జీవించాలని చెప్పి దేవుడు నేను పిలిచి, వారసుడిగా పిలిచి నీ హక్కును నీకు ప్రకటిస్తున్నాడు. అయ్యా నేనేం చేశానని చెప్పి ఆశీర్వాదాన్ని వారసుడిని అయిపోయానంటే, దేవుడు నీ కొరకు నాజీరు వ్రతాన్ని చేసి ఆ క్రమాన్ని ఆచరించి ఆయన నిన్ను ఆశీర్వాదానికి హక్కుదారుడిగా, వారసుడిగా సిలువలో చేసి ఉన్నాడు. ప్రియులారా, ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రోజున నీవు గొప్ప ధన్యుడు, ధన్యురాలివి. నీ ఆశీర్వాదాన్ని నీవు ఈరోజు ప్రార్థనలో స్వతంత్రించుకో. రెండోది ఏంటో చూద్దాం. సంఖ్యాకాండము 6:25 యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆయన తన సన్నిధితో నిన్ను ప్రకాశింపచేస్తాడట. ఒకప్పుడు ఆయన సన్నిధి నీలో లేదు. ఆయన సన్నిధికి వెళ్ళాలి అంటే ఎన్నో కార్యక్రమాలు చేసి నువ్వు ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. దహన బలి అర్పించి అది చేయమని ఆ యాజకుడికి ఏదైతే ఆ నియమ నిబంధనలు పెట్టాడో అవన్నీ పాటించుకుంటూ ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పాపాల వల్ల కొంత నేను నీ సన్నిధిలోకి రాలేకపోతున్నానేమో, ఇప్పుడు నీవు హక్కుదారుడు అయిపోయావు. ఏంటయ్యా అంటే, నా సన్నిధి ఎప్పుడు నీతో ఉంటుంది. ఎలాగా మనము దేవుని ఆలయాలమైపోయాము ఇప్పుడు సిలువ తర్వాత. ఒకప్పుడు దేవుడు ఆలయంలో ఉండేవాడు. ఇప్పుడు మన జీవితాలను, మన హృదయాలను ఆయన ఆలయంగా చేసుకుని మనలో నివసిస్తున్నాడు. ఆయన మనలో నివసిస్తున్నాడంటే ఆయన సన్నిధి మనలో ఉన్నది. అందుకే ఎక్కడైతే 2-3 నామాన్ని కూడి ప్రదేశం అక్కడ నేను ఉంటానంటాడు దేవాతి దేవుడు. ఎందుకని? వారిలో మనలో దేవుడున్నాడు కనుక వారు ఇద్దరుగా ముగ్గురుగా కూడుకున్నప్పుడు వారి మధ్య ఆయన సన్నిధి గొప్పగా ఉంటుంది. ఇప్పుడు రెండోది ఏంటయ్యా అంటే, నీ సన్నిధితో, ఆయన యొక్క సన్నిధితో నీవు అనుదినము జీవించుట. ఆయన సన్నిధితో నీవు అనుదినము జీవించుట. ప్రియులారా, దీన్ని కొత్త నిబంధనలో ఏమని కూడా తెలియజేస్తుందో కూడా చూద్దాం.
యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనములు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. నేను వెళ్ళి ఆదరణకర్త పంపిస్తా. ఎవరి ఆదరణకర్త? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు లోకము పొందుకోలేదంట ఆయన్ని. ఎందుకు పొందుకోలేదంటే వారి తరపున నాజీరుగా చేయబడిన వారు ఎవ్వరూ లేరు. మరి నీ తరపున ఎవరు చేయబడ్డారంటే నీ తండ్రి అని యేసయ్య ఆ నాజీరు చేశాడు కనుక మనము హక్కుదారులము ఆయన సన్నిధి మనలో ప్రకాశించుడనే ఆశీర్వాదము పొందుకోవడానికి. లోకము లేదు కనుక వారు హక్కుదారులుగా ఎంచబడరు కనుక వారు పరిశుద్ధాత్మను ఎంతగా ఏమాత్రం పొందుకోలేరు. కానీ మనమైతే పొందుకున్నామంట. ఆ హక్కు మన యేసయ్య శిలువ యాగము ద్వారా మనకు కలిగినది. ఇప్పుడు ఆయన మనలో ఉంటాడు, మనలో నివసిస్తాడు. మనలో ఆయన ఉన్నాడు అంటే ఆయన సన్నిధి నిత్యము మనతో జీవిస్తున్నట్లే ప్రియులారా. అంటే దేవాతి దేవుడైన పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. చాలామంది అనుకుంటారు దేవుడు వేరు, పరిశుద్ధాత్ముడు చిన్న ర్యాంక్ అనుకుంటారు. కాదు, దేవుడు అన్న పరిశుద్ధాత్మ అన్న అందరూ సమానమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు సమానమే. ముగ్గురు ర్యాంకులో 1, 2, 3 అన్నట్టుగా ఏదో ఒకటి చిన్నది ఒకటి పెద్దది అన్నట్టుగా ఏమీ లేదు ప్రియులారా. దేవుడు ఆత్మ అంటే దేవుడికి ఎంత శక్తి ఉందో దాని ఆత్మ కూడా అంతే శక్తి ఉంది. అలాంటి ఆత్మరూపకంగా ఆయన మనలో నివసిస్తున్నాడు. మీకు ఒకసారి తెలియజేశాను ఏకాత్మ అని చెప్పి. ఆ రోజు మీకు లోతుగా తెలియజేశాను పిల్లలు. ఒకసారి కావాలంటే ఆ వీడియోని కూడా చూడండి. ఇప్పుడు దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడంటే మనలో ఆయన నివసిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధి మనలో ఉండాలని చెప్పి. కాబట్టి లోకం ఎరగదు, నీవు ధన్యుడువు, ధన్యురాలవు. పరిశుద్ధాత్మ రా రా అనక్కర్లేదు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ నాతో మాట్లాడని చెప్పి నువ్వు అనాలా. పరిశుద్ధాత్మ పైనుంచి వచ్చేసాడు, ఆయన ఆధారకర్తను పంపించేశాడు. ఎందుకంటే మన హక్కుదారులు అయిపోయాం. ఆయన సన్నిధి మనలో ప్రకాశిస్తుంది. ఆయన ఎక్కడో ఉన్నావా కాదు, నాలో ఉన్న దేవా నీ సన్నిధితో నన్ను నింపి నాతో మాట్లాడు అని ఆయన సన్నిధి ద్వారా ఉన్న గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలని చెప్పి దేవుడు తన సన్నిధి అనే హక్కుని మనకు దయచేశాడు ప్రియులారా. అందుకే దావీదు అంటాడు, దేవా నీ సన్నిధిలో జీవించడం నాకు ఎంతో ఆనందం అంటాడు. ఆయన సన్నిధిలో సంతోషం ఉన్నది, ఆయన సన్నిధిలో ఆరోగ్యం ఉన్నది, ఆయన సన్నిధిలో జీవం ఉన్నది, ఆయన సన్నిధిలో సమస్తం ఉన్నది. అలాంటి సన్నిధి గల పరిశుద్ధాత్మని మనలో పెట్టి నివసింపచేశాడు ప్రియులారా. అంత గొప్ప జీవితాన్ని మనకి హక్కుదారుగా చేసి ఆ ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో విడుదల చేసి ఉన్నాడు. మూడోదిగా కూడా ఏముందో చూద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఇప్పుడు ఈ మూడోది ఏంటి? దేవుని సమాధానముతో నీవు జీవిస్తావట. ఒకప్పుడు దేవుని సమాధానము లేక దేవా మమ్మల్ని రక్షించు, సమాధానపరచు, దీవించు అని ఇజ్రాయెల్ ఎంతగానో మొరపెట్టారు. ఇప్పుడు అలాంటిది లేదు. దేవుడు మనల్ని హక్కుదారులుగా చేశాడు. ఎలాగంటే మన వివాదము తీర్చుకుందామన్నాడు, వివాదము పోయింది. కాబట్టి నీవు దేవుడు ఎప్పటికీ సమాధానముతోనే జీవించాలా. నీకు దేవునికి మధ్య వివాదము లేదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువు బలియాగము ద్వారా ఆయన ఎప్పుడు నీతో సమాధానంగానే ఉంటాడు. ఇక గొడవ అనేది రాదు, కోపం అనేది నీ పట్ల అసలు రాదు. మనం అనుకుంటాం దేవా నా పట్ల కోపంగా ఉన్నావని అయినా నా తప్పులు బట్టి అని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన ఎప్పుడు నీతో సమాధానంగా ఉంటాడు. ఈ సమాధానంగా ఉండడానికి హక్కుదారులుగా దేవాది దేవుడు మనల్ని చేశాడు. దీన్ని కొత్త నిబంధనలో ఏమని తెలియజేస్తుందో వాక్యం చూద్దాం. కొలస్సీలు 1వ అధ్యాయము 19-20 వచనములు. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయెను. ఇక్కడ తండ్రి అభిష్టాన్ని చూస్తున్నాం. ఏంటి తండ్రి అభిష్టం అంటే యేసుక్రీస్తు ప్రభువారి శిలువ యాగము ద్వారా
భూమి ఎందేంటి, పరలోకం ఎందేంటి, ఎక్కడైనా సరే ఇక ఈ భూలోకంలో ఉన్నవారు కానీ పరలోకంలో ఉన్నవారు కానీ ఎవరైనా సరే తండ్రితో సమాధానంగా జీవించాలి. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభువారి బలియాగము ద్వారా అని చెప్పి తండ్రి అభిష్టమైందంట. అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ యాగము ద్వారా నీకు దేవునికి మధ్య సమాధానము ఏర్పరచబడింది. నీ మీద ఎలాంటి వివాదము దేవునికి లేదు, నీ పట్ల ఎలాంటి కోపము దేవునికి లేదు. ఆయన ఎప్పుడైతే నీతో సమాధానంగా ఉన్నాడో నీ జీవితంలో సమాధానం ఉంటుంది ప్రియులారా. అందుకే ఆయన మనతో సమాధానంగా ఉండాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా ఇష్టాన్ని బట్టి నా కుమారుడు సిలువ ద్వారా చేశాడు నీకు నాకు మధ్య సమాధానాన్ని అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు దేవుని మధ్య నీ మధ్య సమాధానము, ఒక్కసారి సమాధానం ఏర్పరచబడిందంటే నీ జీవితంలో సమాధానం ఉండాల్సిందే. ఇప్పటిదాకా గొడవలతో, కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో సమాధానం లేక జీవిస్తున్నావా? నీవు దేవుని సమాధానం కలిగి నీ జీవితం అంతా సమాధానంతో జీవించడమే నీ హక్కు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. నీ హక్కుని నువ్వు స్వతంత్రించుకో. ఇదే వచనాన్ని ఇంకో చోటు కూడా వివరిస్తుంది, అది కూడా చూసి ముగించుకుందాం ప్రియులారా. ఎఫెసీయులు 2వ అధ్యాయము 16వ వచనము. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి దేవునితో సమాధానపరచువలనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారుడై ఉన్నాడు. ఆయన సిలువ యాగము ద్వారా దేవుడు మనల్ని ఏకశరీరమని సమాధానం చేశాడట. చూడండి, సంఘానికి శిరస్సు ఎవరు? దేవుడు. అంటే నీ దేహాన్ని ఏకశరీరంగా ఊహించుకుంటే ఈ తల వరకు సంఘానికి శిరస్సు దేవుడట. అంటే ఏకశరీరంగా మనం తీసుకుంటే తల దేవుడై ఉంటే మెడ నుంచి కాళ్ళ వరకు సంఘము ఏకశరీరంగా సమాధానపరిచేశాడు. చూడండి, భార్యాభర్తలు ఎలాగైతే ఏకశరీరం అని ఏక ఆలోచనతో జీవిస్తున్నారు అని మనం విన్నాము. దేవుడు ఇప్పుడు అదే అంటున్నాడు, సంగమా నీవు నేను ఏకముప్పుడు, ఏక శరీరం మనం ఇప్పుడు, నీతో నాకు అంత సమాధానం కలిగింది, ఇక నీకు నాకు గొడవ లేదిక. అలాంటి హక్కును, శాశ్వత పరిష్కారాన్ని దేవుడు శిలువ ద్వారా మనకిచ్చాడు. మన జీవితాలలో దేవుని ద్వారా సమాధానాన్ని విడుదల చేశాడు. ఈరోజు నీ జీవితంలో ఎంత కష్టమైనా, ఎంత బాధైనా ఈ 3 ఆశీర్వాదాలు పొందుకొని ఆశీర్వదించబడిన వాడిగా దేవుని సన్నిధితో, రెండవదిగా, మూడవదిగా సమాధానంతో జీవించాలన్నదే దేవుని చిత్తము. అది జరగాలని చెప్పి సిలువలో ఆయన బలియాగాన్ని పూర్తి చేసి, నేను భూమి మీద నా జీవితం వరకు ఏర్పరచుకుని వచ్చాను, ఆ పనిని పూర్తి చేశాను, ఇప్పుడు మీరు ఈ 3 ఆశీర్వాదాలకి హక్కుదారులు అని చెప్పి దేవుని వాక్యం నీ పట్ల ప్రకటిస్తుంది. ఈరోజు ఈ వర్తమానాన్ని నువ్వు అంగీకరించు. ఈ ఈస్టర్ నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాల్సిందే. ఇప్పుడు దాకా కష్టపడుతున్నావా, శ్రమ పడుతున్నావా, ఇబ్బందులు పడుతున్నావా, వేదనతో గురి అవుతున్నావా? ఈ రోజు నుంచి దేవుడు నీ జీవితంలో నీ హక్కును నీ జీవితంలో విడుదల చేయబోతున్నాడు. ఎందుకంటే ఈ యొక్క గొప్ప విషయాన్ని అపవాది లోకానికి తెలియజేయకుండా అడ్డుపడ్డాడు. కానీ ఈరోజు దేవుడు తన కృపను బట్టి నీకు విడుదల చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి స్వతంత్రించుకో, నీ హక్కును పొందుకు. ఈరోజు నీ హక్కులు తెలియజేయబడింది ఈరోజు దేవుని వాక్యము ద్వారా. ఈ హక్కులు తెలియజేయాలని చెప్పి మొదటి నుంచి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ చెప్తే కానీ నీ హక్కు నీకు అర్థం కాదు అని. నేను డైరెక్ట్గా ఇది చెప్పేసి నీ హక్కు అమ్మ అంటే మీకు అర్థం కాదు. కనుక సమయమైనా సరే ఇవన్నీ వివరించుకుంటూ వచ్చి ఉన్నాను ప్రియులారా. కనుక ఏంటయ్యా నీ హక్కు అంటే, మొట్టమొదటిది నీవు ఆశీర్వాదము కలిగి దాని వారసుడిగా జీవిస్తూ ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా సరే, అబ్బా వీళ్ళు ఆస్వాదించబడ్డారా, వీళ్ళు వస్తే చాలు ఏంటో భలే సంతోషంగా ఉంటుంది, భలే ఐశ్వర్యంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుందని చెప్పి నిన్ను ఎక్కడ చూసినా సరే ఇతను ఆశీర్వదించబడినవాడు, ఈమె ఆశీర్వదించబడిన జనులు పొగిడేంతగా నిన్ను ఆశీర్వాదం దేవుడు వారసులుగా చేశాడు. రెండోది, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని నింపి నిన్ను ఎలా ఎదగాలి, ఎలా చదవాలి, ఎలా నీవు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అని చెప్పి తన సన్నిధితో అనుదినము పరిశుద్ధాత్మ ద్వారా నీలో ఏకమయ్యి ఏకాత్మగా జీవిస్తున్నాడు నీలో ఉండి. మూడోదిగా ఆయన సమాధానంతో నిన్ను ఏకశరీరంగా చేసి ఆయన సమాధానంతో నీ జీవితాన్ని సంతోషంగా సమాధానపరిచి ఉన్నాడు ప్రియులారా. ఈ హక్కుని ఈరోజు ప్రార్థన ద్వారా నీ జీవితంలో స్వతంత్రించుకుందాం. ప్రార్థిద్దాం.
థ్యాంక్ యూ జీసస్ ప్రభా. అద్భుతాలు చేదేవా, ఆశ్చర్య కార్యాలు చేదేవా, నీకు వందనం తండ్రి. అసాధ్యాలను సాధ్యపరిచేదేవా, నీకు వందనం తండ్రి. పరిశుద్ధాత్మ బోధించి నీ వర్తమానం కొరకే నీకు వందనం నాయన ప్రభా. యేసయ్యా, నీవు శాశ్వతమైన పరిష్కారముగా నాజీరు క్రమాన్ని నీవు ఆచరించి ఇక మేము ఆచరించకుండా మా తండ్రివే నీవు శాశ్వత పరిష్కారాన్ని మాకు చూపావా. నీవు పెట్టిన నియమాన్ని నీవే పాటించి ఆ నియమానుసారమైన ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చావా. ఆ ఆశీర్వాద హక్కులు మమ్మల్ని స్వతంత్రించుకోమంటున్నావు తండ్రి. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఈ లోకంలో 40 దినాలు ఎందుకు ప్రభా శ్రమ దినాలు నువ్వు అనుభవించావు? ఎందుకు లెంటిని నువ్వు ఎంతగా ప్రభా ఈ కష్టాలు అనుభవించావు అంటే, ఈ నాజీరు క్రమాన్ని మేము చేయాల్సింది నీవు చేసావు తండ్రి. మా తరపున నీవు చేసి నీవు ఒకటే అంటున్నావు, అది చేసింది నీ కొరకు గనుక నీవు దాన్ని అంగీకరించి నేను ఏదైతే చేసి ఈ ఆశీర్వాదానికి హక్కుదారుగా నిన్ను చేశానో ఆ ఆశీర్వాదాన్ని పొందుకోమంటున్నావు నాయన ప్రవేశయ్య. అయ్యా నీకు వందనమయ్యా. వాక్యానుసారంగా ఈ 3 ఆశీర్వాదాల హక్కులు పొందుకోవడానికి హక్కుదారుగా మా జీవితాన్ని చేసావు కనుక ప్రభువా, ఇంకో మా జీవితాల్లో ఈరోజు మా ప్రియులు ఏకీభవిస్తున్నారు. మా ప్రియులు ఏకీభవిస్తుండగా మా జీవితాలు ఈ 3 ఆశీర్వాదాలకు మమ్మల్ని వారసులుగా హక్కుదారులుగా పిలిచావు కనుక మా జీవితాల్లో ఈ 3 ఆశీర్వాదాలు ప్రత్యక్షపరచబడాలి నాయన ప్రభువా, ప్రత్యక్షపరచబడాలి నాయన. దేవానికి స్తోత్రం నాయన, దేవానికి వందనం నాయన, దేవానికి అద్భుతం దేవానికి వందనం తండ్రి. మా ప్రియులు ఈరోజు ఏకీపిస్తున్నారు. మొట్టమొదటిగా మమ్మల్ని ఆశీర్వాదం కొరకు పిలువబడిచనన్నావు తండ్రి ప్రభా. ఆశీర్వాదంతో జీవించడానికి వారసులుగా పిలిచినన్నావు. ఇస్సాకు ఎలాగైతే అనేకులు ఎలాగైతే తను ఆశీర్వదించబడినవని చెప్పి జనులు గుర్తించారు, ఈరోజు ఏకీపిస్తుండగా మా ప్రియులను కూడా తండ్రి ప్రవేశయ్య ఇక నుంచి వారు ఆశీర్వదించబడిన వ్యక్తులను జనులు గుర్తించేటట్టుగా వారి శాపాలన్నీ ఆశీర్వాదంతో అధిగమింప చేయండి. ఈరోజు వారి లేమి, వారి కష్టము, బాధ, శ్రమలు ఏదైతే శాపాలు పడుతున్నారో ఆ శాపాలన్నీ అధిగమించుదురుగా. ఎందుకంటే ఆశీర్వాదము శాపాలని అధిగమిస్తుంది, దానినే ఆశీర్వాదం అంటావు కనుక మా ప్రియులు ఈరోజు ఆశీర్వదించబడి వారి జీవితాలలో సంతోషంతో సమాధానంతో జీవించుదురుగాక. అయ్యా రెండోదిగా తండ్రి ప్రభు, నీ సన్నిధిని మాలో పెట్టావు. మాలో పరిశుద్ధాత్మ లోకానికి లేదు, మేము గొప్పవారం తండ్రి. కనుక ఈ పరిశుద్ధాత్మతో మేము జీవిస్తూ ఈ లోకానికి వెలుగుగా జీవించే నీ సన్నిధితో మేము జీవించలాగిన మా ప్రియులను ఈ యొక్క ఆశీర్వాదానికి హక్కుదారుగా చేసావు కాబట్టి ఈ ఆశీర్వాదం మా ప్రియుల్లో విడుదల చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మూడవదిగా నా దేవా, నీ సమాధానాన్ని మాకు ఇచ్చావు తండ్రి ప్రభా. ఎందుకంటే నీ సమాధానం ఎప్పుడైతే మాతో ఉన్నదో మా జీవితంలో అంతా సమాధానమే తండ్రి. కాబట్టి ఈ హక్కుని మేము స్వతంత్రించుకునేలాగిన మా ప్రియులు ఏకీపిస్తుండగా వారి జీవితాల్లో సమాధానం ఇది మొదలుకుని ఇప్పుడు దాకా గొడవలతో, కష్టాలతో, ఇబ్బందులతో, శ్రమలతో నలిగిపోయారా, ఈ ఈస్టర్ సమయంలో వీరుండగా తండ్రి ప్రవేశయ్య వీరి జీవితంలో ఇంకో ఇక్కడి నుంచి సమాధానమే జీవించుతుంది కాక. ఈ వాక్యము వీరి జీవితంలో 100% ప్రత్యక్షతలోనికి వచ్చింది కాక. ఈ 3 ఆశీర్వాదాలు వారి జీవితంలో ప్రత్యక్షపరచబడి సాక్షులుగా జీవించలాంటి గొప్ప కార్యాలు వీరి జీవితంలో జరిగించమని ఏకీభవిస్తుండగా నీవు ఈరోజు వారి శ్రమలు, కష్టాలన్నీ తొలగించబడి గొప్ప గొప్ప అద్భుతాలు వారి జీవితంలో చేసి ఈ దేవుడు ఖచ్చితంగా సిలువలో చేశాడు. అందుకే ఈ వాక్యాలు నా జీవితంలో ప్రత్యక్షపరచబడ్డాయి, ఈ ఆశీర్వాద హక్కులు నా జీవితంలో ప్రత్యక్షపరచబడ్డాయి అని చెప్పి మా జనులు, మా ప్రియులు ఈ యొక్క క్రియారూపకంగా ఈ ఆశీర్వాదాలు అనుభవించు సాక్ష్యములు మీరు వారి జీవితంలో జరిగించి గొప్పగా సాక్షులుగా రూపాంతరపరచమని నీవు దీవించినందుకే వందనం చెల్లిస్తూ సర్వశక్తిగల నాజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు నేను బహుగా ఆశీర్వదించును గాక. మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం ప్రియులారా. థ్యాంక్ యూ.